और नीचे जो वो सब्सक्राइब का बटन है ना, उसको हिट करो, जल्दी से करो। सब्सक्राइब सब्सक्राइब सब्सक्राइब। ఈరోజు నార్త్ జోన్ కు సంబంధించి మన 32, 33, 34, 35 డివిజన్లకు సంబంధించి గతంలో వాటర్ సమస్య ఉందని చెప్పేసి మా పాలకవర్గ సభ్యులైనటువంటి కార్పొరేటర్లందరూ కూడా అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా గారి దృష్టికి, మేయర్ సురేష్ బాబు దృష్టికి వీళ్ళందరూ పలుమార్లు తీసుకొచ్చినప్పుడు దీన్ని అమృత్ 1.0, అమృత్ 2.0 అని చెప్పేసి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో టెండర్ను పిలిచడం జరిగింది. దీనికి సంబంధించి కడప నగరంలో దాదాపుగా 6 ట్యాంకీలు, అలాగే డిస్ట్రిబ్యూషన్ లైను, అలాగే మన హౌస్ హోల్డ్ కు సంబంధించిన ఇంటి కనెక్షన్లు ఇచ్చే టెండర్ దాంట్లో పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక అమృత్ 1.0లో ఫేజ్ 1, అలాగే అమృత్ ఫేజ్ 1లో ఫేజ్ 2 కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. కానీ అనివార్య కారణాల వల్ల ఆ జిపిఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు సుగం పని చేసి మధ్యలోనే వాళ్ళు వదిలిపెట్టడం జరిగింది. దాని తర్వాత మెగా కన్స్ట్రక్షన్ వాళ్ళు దాదాపుగా అక్కడ ఉన్నటువంటి వాటర్ సోర్స్ ను ఇంప్రూవ్ చేయడం జరిగింది. అలాగే ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టి దానికి నీళ్లు నింపే కార్యక్రమం జరిగింది. కానీ గడిచిన 2 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం మారినప్పుడు ఎక్కడ వేసిన గొంగలు అక్కడ మాదిరి ఈ పనులన్నీ కూడా పెండింగ్ లో ఉండే పరిస్థితి ఉండిందనమాట. దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు అనేక మార్లు, ఎందుకంటే మిగిలిన ట్యాంకులు ఓపెన్ అయినా కూడా దాదాపుగా ఈ ట్యాంక్ మనము పోరాటం చేసి, ఎందుకంటే గతంలో ఇక్కడ మన ఓరే ట్యాంక్ కట్టినప్పుడు ఆ స్థలం సమస్య వచ్చి ఆగిపోయి దాన్ని మళ్ళా సుదీర్ఘ పోరాటం తర్వాత దీన్ని ట్యాంక్ని ఇక్కడ ప్రారంభించే కార్యక్రమం చేశాం. కానీ ఈ 2 సంవత్సరాల నుంచి కూడా కనీసం ఇక్కడ ఎటువంటి ఇది లేకుండా ఉంటే కనుక వీళ్ళందరూ కార్పొరేషన్ దృష్టికి తీసుకొస్తే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ కనీసం దీని గురించి పట్టించుకునే పరిస్థితి లేనప్పుడు కూడా అలాగే ఒత్తిడి తీసుకొస్తే అధికారులు ఇప్పుడు ఎట్టుకేలకు కనెక్షన్ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా స్టార్ట్ చేయాలని చెప్పేసి కూడా మనము అధికారులను సూచించడం జరుగుతుంది. దీనికి ఇమ్మీడియట్లీగా చిన్న పెయింటింగ్, అలాగే కాంపౌండ్ వాళ్ళు కూడా పెండింగ్ ఉంది. అయినా కూడా ప్రస్తుతానికి నీళ్లు, ఎందుకంటే చాలా రాబో కాలం వేసవి కాలం కాబట్టి క్రైసిస్ ఉంటుంది. కాబట్టి దీన్ని నీళ్లు రన్ చేసుకుంటూ మిగిలిన పనులు కూడా పూర్తి చేయాలని చెప్పేసి అధికారులను మేము ఆదేశించడం జరుగుతుంది. రాబో కాలంలో వెంటనే దీనికి మిగిలిన చిన్న పనులు కూడా చేపట్టే కార్యక్రమం చేపడతాం.